నమస్కారం. మన హైదరాబాద్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ లో సర్ ప్రక్రియకు సర్వం సిద్ధం. రేపటి నుంచి ఇంటింటికి వెళ్లనున్న బిఎల్ఓలు. డూప్లికేట్ బోగస్ ఓట్లను తొలగించాలన్న బీఆర్ఎస్. తెలంగాణ, ఏపీ ఓటర్ జాబితాలపై దృష్టి పెట్టాలని ఈసీకి వినతి. సమస్యలకు అడ్డాగా మారిన బాపుఘాట్. గాంధీ స్మారక స్థలంలో పేరుకుపోయిన చెత్తా చెదారం. అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై అధికారుల దాడులు. 200 కిలోల నాణ్యత లేని పదార్థాలు స్వాధీనం. గోల్కొండలో ఓ హాస్టల్ వాష్రూంలో యువతి ప్రసవం. వెంటిలేటర్ నుంచి విసిరేయగా నవజాత శిశువు మృతి. రేపటి నుంచి ప్రారంభం కానున్న సర్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఇందుకు 3 కార్పొరేషన్ల పరిధిలోని సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి మదింపునకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. హైదరాబాద్లోని అర్హులైన ఓటర్లంతా భాగస్వామ్యం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పిలుపునిచ్చారు. రేపటి నుంచి జూలై 24 వరకు ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకువెళ్లి ఓటర్లకు అందజేసి అర్హులైన ఓటర్లను గుర్తిస్తామని తెలిపారు. ఓటర్ల జాబితా సవరించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ రేపు ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్లోని 3 కార్పొరేషన్ల అధికారులు సిద్ధమయ్యారు. సర్ ప్రక్రియలో రేపటి నుంచి జూలై 24 వరకు ఇంటింటి గణనకు వచ్చే బిఎల్ఓలు ఒక కుటుంబంలో ఎంతమంది ఓటర్లు ఉంటే అన్ని ఎన్యూమరేషన్ దరఖాస్తులు విడివిడిగా ఇస్తారు. వీటిని ఓటరు విధిగా తమ పాస్పోర్టు సైజు ఫోటోను జతచేసి పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, తల్లిదండ్రుల వివరాలు, వారి ఓటు హక్కు వివరాలను నింపి అందజేయాల్సి ఉంటుంది. లేదా నేరుగా ఈసీ యాప్లో అప్లోడ్ చేయవచ్చు. ఇంటి వద్ద లేని పక్షంలో voters.eci.gov.in ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. జూలై 24లోగా అప్లోడ్ చేసి అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని బిఎల్ఓలకు అందజేయాలి. అలా చేసిన ఎన్యూమరేషన్ దరఖాస్తులను బిఎల్ఓలు క్షుణ్ణంగా పరిశీలించి ఓటును నిర్ధారిస్తారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 4062 పోలింగ్ స్టేషన్లలో 47,36,669 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటికే 22,09,647 మంది ఓటర్లు మ్యాపింగ్ చేశారు. ఇంకా 25,27,022 మంది ఓటర్లను మ్యాపింగ్ చేయాల్సి ఉంది. వీరందరికీ ఎన్యూమరేషన్ దరఖాస్తులు అందజేసేందుకు హైదరాబాద్ వ్యాప్తంగా 4,062 మంది బిఎల్ఓలను నియమించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన 10,901 మంది బిఎల్ఓలకు నియామకం పూర్తి చేసి వారికి తగిన శిక్షణ ఇచ్చారు. ఓఆర్ఆర్ లోపల ఉండే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లోని ఓటర్ల సమగ్ర సర్వేకు ఆ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బిఎల్ఓ, బిఎల్ఏలకు శిక్షణ ఇచ్చారు. అయితే తన ఓటు ఎక్కడ ఉంచుకోవాలనేది పూర్తి స్వేచ్ఛ ఓటర్కే ఉందని, అక్కడ మాత్రమే ఎన్యూమరేషన్ దరఖాస్తులు ఇవ్వాల్సి ఉందని ఈసీ స్పష్టం చేసింది. హైదరాబాద్లో చాలా మంది ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నా వారు ఇంతకుముందు ఓటు హక్కు వినియోగించుకున్న ప్రాంతంలోనే ఎన్యూమరేషన్ చేసుకోవాలి. తుది ఓటర్ జాబితాలో వారి పేరు వచ్చాక ఒకవేళ హైదరాబాద్లో ఓటు వేయాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. హైదరాబాద్లోని డూప్లికేట్ ఓట్లు, ఇతర రాష్ట్రాలు నమోదైన ఓటర్లను గుర్తించి ఎస్ఐఆర్ సందర్భంగా తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ పేర్లు ఉండే అవకాశం ఉన్నందున తెలంగాణ, ఏపీ ఓటర్ల జాబితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం లేఖను అందించింది. ఒకే వ్యక్తి 2 రాష్ట్రాల్లో ఓటర్గా ఉండే అవకాశాలను పరిశీలించాలన్న బీఆర్ఎస్ ఆధార్, ఓటర్ ఐడి అనుసంధానం, డూప్లికేషన్ సాఫ్ట్వేర్, ఫోటో మ్యాచింగ్, టెక్స్ట్ మ్యాచింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కోరింది. డూప్లికేట్ ఓట్ల సమస్యను పరిష్కరించకుండా సర్ లక్ష్యం నెరవేరదని, ఈ వ్యవహారంపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. చాలా మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, కొంతమంది తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండవచ్చు గాక. కానీ రాష్ట్ర విభజన అయిన తర్వాత ఓటు హక్కును పూర్తిగా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు రద్దు చేసుకుని వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడనే ఓటు హక్కు చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మేమేం అప్పీల్ చేసినామంటే, మీరు ముఖ్యంగా 2014 తర్వాత వస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఒకవేళ అక్కడ ఓటు హక్కు ఉండి ఇక్కడ కూడా ఓటు హక్కు ఉన్నట్టయితే మొత్తం ప్రజాస్వామ్యాన్ని మనమే కూని చేసినట్టు అవుతాము. ఎన్నికల ప్రక్రియను తప్పుడు లోపభూయిష్టంగా నిర్వహించిన వాళ్ళు అవుతాం. కాబట్టి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అని అడుగుతా ఉన్నాం. మేము
చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ ఇద్దరు కూడా కలిసికట్టుగా కోఆర్డినేటెడ్ గా వాళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించినట్టయితే అక్కడ వ్యక్తి, ఆ రాష్ట్రం వ్యక్తి ఇక్కడ ఒకవేళ ఉంటూ అక్కడ ఓటు హక్కు ఇక్కడ ఓటు హక్కు ఉన్నట్టయితే ఆ లిస్టులన్నీ కూడా ఇద్దరు కలిసి కొలాబరేటెడ్ గా రివ్యూ చేయాలా, ప్యూరిఫై చేయాలా, మొత్తం క్రాస్ వెరిఫై చేసి ఒకవేళ డూప్లికేట్ ఓట్లు అక్కడ ఇక్కడ ఓటున్న వాళ్ళని గుర్తించి రద్దు చేయండి అని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ యొక్క సారాంశం. హైదరాబాద్ ఐటీ కారిడార్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అక్రమార్కులకు చిక్కకుండా రక్షించింది. ఈ భూముల విలువ 1000 కోట్లపైనే ఉంటుందని అంచనా వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో సర్వే నెంబర్ 42లో మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కు వెళ్లే మార్గంలో ఉన్న 5 ఎకరాల్లో కొంతమంది తాత్కాలిక షెడ్లు వేసి ఓ గదిని నిర్మించారు. చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మించే క్రమంలో రెవెన్యూ శాఖ నుంచి హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఎన్నో ఏళ్ల నుంచి ఆ భూమి తనదని ఓ వ్యక్తి ఎవరినీ అటువైపు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా తాత్కాలిక షెడ్లు, గదిని తొలగించి ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ 1000 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా తెలిపింది. ప్రజావాణి, కలెక్టరేట్లలో పరిష్కారం కాని సమస్యలకు గాంధీ భవన్ వేదికైంది. నేరుగా మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో తలపెట్టిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. హైదరాబాద్లో ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయన్న మంత్రి దీన్ని దృష్టిలో ఉంచుకుని 1,00,000 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ల 33 దగ్గర లేదా 550 ఎంఆర్ఓ కార్యాలయాల దాదాపు 90 ఆర్డీఓ ఆఫీసుల్లో ఇంకెక్కడ పరిష్కారం చేయకపోయినా గాంధీ భవన్ లో మీ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి రండి. గాంధీ భవన్ పార్టీగా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఈ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజల సమస్యలకు కూడా మేము అండగా ఉంటాం. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోక్ భవన్ ప్రభుత్వ పాఠశాల సందర్శించిన గవర్నర్ ఒక మొక్కను నాటారు. సంస్కృతి కమ్యూనిటీ హాల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న శివ్ ప్రతాప్ శుక్లా చిన్న వయసు నుంచే అందరూ ప్రేమ, కరుణ వంటి గుణాలు అలవర్చుకోవాలని సూచించారు. గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకుని విద్యార్థులు కష్టపడి ఫలితాలు సాధించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. अपने पढ़ लिया, पढ़ करके नौकरी कर लिया, नौकरी करके परिवार को चला लिया, यह भी एक जिंदगी है. लेकिन नौकरी करने में टीचर की जिंदगी बहुत अधिक उपयोगी होती है. टीचर जिसको पढ़ाता है उसी में से कोई आईपीएस निकलता है, कोई आईएएस निकलता है, कोई अन्य प्रशासनिक सेवाओं का निकलता है. और मेरी पूरी की पूरी जिंदगी संसार के लिए है, मानवता के लिए है, करुणा के लिए है. मानवता और करुणा के लिए अपना पूरा जीवन देने वाला व्यक्ति ही महान होता है. కొన్నిసార్లు అధికారుల నిర్లక్ష్యం, ఇంకొన్నిసార్లు పౌరులు తమ బాధ్యతను మరవటం వల్ల హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు చెత్త కుప్పలకు నిలయాలవుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఈ జాబితాలో లంగర్ హౌస్లోని బాపుఘాట్ సైతం చేరిపోయింది. అక్కడ చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఫలితంగా ఘాట్కు వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి. ఈ పరిస్థితిని మార్చేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. దేశవ్యాప్తంగా హంగులు ఆర్భాటాలతో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రేరణే జాతిపిత మహాత్మా గాంధీ బోధనలు. అలాంటిది లంగర్ హౌస్ లోని బాపుఘాటే నిర్లక్ష్యానికి బలైంది. చెత్త చెదారంతో పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. కేవలం మహాత్మా జయంతి, వర్ధంతి రోజుల్లో మాత్రమే అధికారులు సమాధి పరిసరాలు శుభ్రపరిచి కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇక మిగిలిన రోజుల్లో పట్టించుకునే నాథుడే లేడు. ఈ నిర్లక్ష్యం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా బాపుఘాట్ మారింది. బీరు బాటిళ్లు, మందు సీసాలతో నిండిపోయింది.
పరిస్థితుల్లో బాపుఘాట్ కు వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజు హడావుడిగా అధికారులు ఒక వారం రోజుల నుంచి ఇక్కడ పని చేస్తారు. దాని తర్వాత మళ్ళా పట్టించుకుని నాదుడే ఇక్కడ ఎవరు ఉండరు. మేము ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా అది ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. పక్కకే గుడి ఉంది. గుడి పక్కకు ఎన్నో అసాంఘిక శక్తులు ఇక్కడ నడుస్తా ఉంటారు, వివిధ కార్యక్రమాలు చేస్తా ఉంటారు. అయినా ఎవరు పట్టించుకునే ఒక సెక్యూరిటీ కూడా కనీసం ప్రొవైడ్ చేయలేని దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గాంధీ గారి యొక్క సమాధిని మరి దర్శించుకోవడానికి వస్తూ ఉంటాము. మరి రోడ్డును చూసినట్టయితే మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా వాసన వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిని కాపాడేటటువంటి మరి దీన్ని అభివృద్ధి చేసేటటువంటి చర్యలు మీరు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. బాపుఘాట్ సమీపంలో చెత్త పేరుకుపోయి డంప్యార్డ్ ను తలపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదన్నారు. గాంధీ స్మారక స్థలంలో రోజు శుభ్రత చర్యలు చేపట్టి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చరఖాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేనుగల బంధించాడు రజాతి పిత. సంకల్ప బలం చేత ఇప్పుడు బాపుఘాట్ మూసి సరోవరం ప్రాజెక్టుతో ఏదో పెద్ద ప్రాజెక్టు చేసి దాన్ని కూడా ఇలాగే మురికి కుప్పంగా చేస్తారేమో అని స్థానికులు కూడా భయపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఒక సంరక్షణార్థం అంటే గోల్కొండ ఏ విధంగానైతే సందర్శిస్తారు పర్యాటకులు, దీన్ని కూడా ఆ విధంగా సుందరీకరణ చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు. స్మారక చిహ్నం ఉందో ఆ స్మారక చిహ్నం కలిగి ఇలాంటి చెత్త అనేది వేయడం ఎంతో దురదృష్టకరం. ఇలాంటి దాన్ని చర్యలకు ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దయచేసి ఈ యొక్క టీవీ మాధ్యమంగానైనా ఈరోజు ఈటీవీ మాధ్యమంగానైనా ఈరోజు ఈ యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. బాపుఘాట్ వద్ద నెలకొన్న ప్రస్తుత పరిస్థితి మహాత్ముడికి తగిన గౌరవం కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని గాంధీ స్మారక క్షేత్రాలను ఎలా సంరక్షిస్తున్నారో అదే తరహాలో బాపుఘాట్ ను కూడా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలో నాసిరకం ఆహార పదార్థాలను తయారు చేస్తున్న కేంద్రాలపై అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. మైలార్ దేవపల్లిలోని అల్లం పేస్ట్ గోదాంపై ఆహార భద్రత జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సుమారు 200 కిలోల నాణ్యత లేని అల్లం పేస్టును స్వాధీనం చేసుకున్నారు. అల్లం పైపొట్టు తొలగించకుండా అందులో గమ్ము వంటి పదార్థాలు కలిపి పేస్ట్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే పాడైపోయిన అల్లం వెల్లుల్ని కూడా వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న పదార్థాల నమూనాలను పరీక్షల కోసం పంపించిన అధికారులు నిర్వాహకులపై చర్యలకు ఉపక్రమించారు. ఆస్తుల ముందు ఆప్తులు అనుబంధాలు నిలవడం లేదని నిరూపించే మరో ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం ఉప్పరపల్లిలో జరిగింది. జీవితకాలం కష్టపడి సంపాదించిన భూమిని 2 కుమారులకు పంచినప్పటికీ ఓ తండ్రి కొడుకు చేతిలోనే దెబ్బలు తినాల్సి వచ్చింది. ఉప్పరపల్లికి చెందిన అనంతరెడ్డి తనకు ఉన్న 31 గుంటల భూమిలో 300 గజాల స్థలం మినహా మొత్తం 2 కుమారులకు సమానంగా పంచారు. ఆ 300 గజాల స్థలాన్ని తన వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందనుకుంటే చిన్న కుమారుడు ఓం రెడ్డి దాన్ని కూడా తన పేరున రాసివ్వాలని ఒత్తిడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తండ్రిపై ఓం రెడ్డి దాడి చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరెడ్డి తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు. చంపేస్తానంటూ కుమారుడు బెదిరిస్తున్నట్లు అనంతరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదుపై రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ జూనియర్ కళాశాల హాస్టల్ వాష్రూమ్లో యువతి ప్రసవించింది. అనంతరం అక్కడి వెంటిలేటర్ నుంచి విసిరేయగా నవజాత శిశువు మృతి చెందింది. ప్రస్తుతం యువతి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శిశువు మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. యువతి గర్భం దాల్చిన విషయం హాస్టల్ సిబ్బందికి తెలియకపోవడం చర్చనీయాంశమైంది. తన బావ కారణంగా గర్భం దాల్చి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుండెపోటు ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్లకే వచ్చే జబ్బు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. అలా తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 45 ఏళ్ల వ్యక్తికి సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు.
నాగోలుకి చెందిన రమేష్కు గుండెపోటు వచ్చి శరీరంలోని ఇతర అవయవాలకు రక్త సరఫరా తగ్గిపోయింది. ఇది గుర్తించిన వైద్యులు అత్యవసర చికిత్సలు చేపట్టినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ పరిస్థితిని అంచనా వేసిన వైద్యులు అత్యాధునిక చికిత్సను అందించాలని నిర్ణయించారు. కార్డియాలజీ, క్రిటికల్ కేర్ నిపుణుల బృందాలు కలిసి VA-ECMO సర్జరీ చేశారు. అత్యాధునిక సాంకేతికత, సమన్వయంతో రోగి ప్రాణాలను రక్షించినట్లు ప్రముఖ కార్డియాలజిస్ట్ SP నాయుడు తెలిపారు. నార్మల్గా ఇప్పుడు బైపాస్ సర్జరీలు చేసినట్టుగానే హార్ట్ అందులో పనిచేయదు కాబట్టి స్టాప్ చేస్తారు కాబట్టి అందువల్ల ఏంటంటే ఇక్కడ ఆర్టరీ వెయిన్ లో ట్యూబ్స్ పెట్టి రక్తాన్ని బయటకు తీసి బయట శుద్ధి చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ శరీరంలోకి పంపించారు. సో అది పేషెంట్ కండిషన్ బట్టి రికవరీ అవుతుంది. సో ఇప్పుడు తన కేసులో ఏంటంటే మేజర్ వెసల్స్ రెండిట్లో 100% బ్లాక్స్ ఉన్నాయి. సో అది డాక్టర్ నాయుడు రాత్రి అయినా కూడా ఆయన కష్టపడి వాటిని ఓపెన్ చేసి స్టెంట్స్ పెట్టడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే రక్తం సరఫరా రావడం వల్ల హార్ట్ నెమ్మదిగా పుంజుకున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే వారిని చెప్పుతో కొట్టాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి సిఫార్సులు లేకుండానే ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కుల మతాలకు అతీతంగా ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే పంపిణీ చేస్తోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. చీరల పంపిణీ సమయంలో మహిళల నుంచి కంటి స్కానింగ్ తీసుకోవడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష లీకుకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 1,32,00,000 రూపాయలను విద్యార్థుల నుంచి దోచుకున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. జీవో నెంబర్ 7ను రద్దు చేసి జీవో 8, 9లను తీసుకొచ్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 4 లక్షల మందికి రావాల్సిన 7,000 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్పీఐ పార్టీ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ సీనియర్ నేత గొట్టిముక్కల పద్మారావు కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీ దర్శకుడు SV కృష్ణారెడ్డి పరామర్శించారు. కూకట్పల్లిలోని పద్మారావు నివాసానికి వెళ్లిన వారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పద్మారావు మరణం పార్టీకి, సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. కూకట్పల్లి బాగ్ అమీర్లోని ఓ ఫ్లాట్లో ఒక్కసారిగా ఏసీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లు అధికారులు తెలిపారు. ఖైరతాబాద్లోని MS మక్తాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జెండా ఎగురవేశారు. పాదయాత్రగా వెళుతూ స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జూన్ 2న ఉప్పల్ భగాయత్తులో చేపట్టే తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబర్చిన కంటోన్మెంట్ క్రీడాకారులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేకంగా అభినందించారు. 12 బంగారు పతకాలు, 2 వెండి పతకాలను సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి కావలసిన సహాయ సహకారాల్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అల్వాల్ హస్మత్పేటలో ఓ అపార్ట్మెంట్లోని ఇంట్లోకి చొరబడిన దొంగ 20,000 నగదు ఎత్తుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోకి చొరబడి నగదు దోచుకుని పరారైన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ మండల రెవెన్యూ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్యే సంధ్యారాణితో కలిసి ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ వివరించారు. యువత అంటేనే ఉరకలేసే ఉత్సాహం.
ఆ ఉత్సాహాన్ని సన్మార్గంలో మళ్లిస్తే అసాధ్యాలనే సుసాధ్యం చేస్తారు. కొత్త దారుల్లో వెళ్లేవారు నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తారు. కొంగొత్త లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తారు. అలాంటి కోవకు చెందిన యువతే హైదరాబాద్కు చెందిన బంధవి. బైక్ రైడర్గా ఎదగాలని కలలు కన్న బంధవి తన కలను నిజం చేసుకునేందుకు ఢిల్లీ నుంచి లదాఖ్కు బైక్ యాత్ర చేపట్టింది. నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుతూ కఠినమైన దారుల్లో 20 రోజులు సాగే బైక్ యాత్ర ప్రారంభించింది. అందమైన హిమాలయాలు, వంపులు తిరిగి ఉండే ఘాట్ రోడ్లు, ప్రమాదకరమైన లోయ ప్రాంతాలు, శరీరం గడ్డకట్టుకుపోయేంత చలి. ఇది లద్దాఖ్ దారుల పరిస్థితి. ఈ రహదారుల్లో సాహసయాత్రలు చెయ్యాలనేది ఎంతో మంది బైక్ రైడర్లకు ఒక పెద్ద డ్రీమ్. ఆ కల సాకారం చేసుకోవడానికి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది హైదరాబాద్ ముషీరాబాద్లోని కళాధర్ నగర్ కాలనీకి చెందిన బంధవి. చిన్నప్పటి నుంచి సాహసయాత్రలంటే ఆసక్తి పెంచుకున్న బంధవి ప్రస్తుతం అరోరా డీమ్డ్ యూనివర్సిటీలో LLB చదువుతోంది. బైక్ అండ్ టూరింగ్ కంపెనీ మ్యాడోవర్ లద్దాఖ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాహసయాత్రలో 10 మంది రైడర్ల బృందంతో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా లద్దాఖ్కు సాగే ఈ యాత్రను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జెండా ఊపి ప్రారంభించారు. కలలను సాకారం చేసుకోవాలంటే ధైర్యం, పట్టుదల అవసరమని యువతకు చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే తాను ఈ యాత్ర చేపట్టినట్టు బంధవి చెబుతోంది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను నా డ్రీమ్ సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి వెళ్తున్నా లదాఖ్కి హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ టు ఢిల్లీ నా ఫ్రెండ్స్తో కలిసి నా రైడింగ్ క్లబ్ టీమ్ బైక్ అండ్ టూరింగ్ అండ్ మ్యాడోవర్ లదాఖ్తో పాటు నేను ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీ నుంచి బైక్స్తో మేము లదాఖ్కి, మనాలికి అంతా 1600 కిలోమీటర్స్ వరకు వెళ్తున్నాం మేము. ఇది ప్రతి ఒక్క రైడర్కి ఇది ఒక బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇండియాలో ఉన్న అది ఒక హైయెస్ట్ స్టేట్. అది మనం పీక్లో వెళ్ళి డ్రైవ్ చేయడం, ఆ రోడ్స్ కానీ అది అంత ఒక ఫీల్, అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. అది హ్యాపీనెస్. అది మన సోల్ మనతోని ఉండి ఆ మూమెంట్లో మనం మనతోని టైం స్పెండ్ చేస్తాము. నేను చెప్పేది ఏంటంటే మీరు ముందు అడిగేయాల. మనం ఎంత కాన్ఫిడెంట్గా డేర్గా ఉంటే మనం అంతా మన డ్రీమ్స్ని సక్సెస్ఫుల్ చేసుకుంటాము. ఆడపిల్లలకు తగిన ప్రోత్సాహాన్ని ఇస్తే ఆకాశాన్ని అందుకుంటారన్న భావంతో తనకు ఇష్టమైన రంగంలో తమ కుమార్తెకు మద్దతు ఇస్తున్నట్టు బంధవి తల్లిదండ్రులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి లద్దాఖ్కు బైక్ రైడ్ ను బంధవి విజయవంతంగా ముగించుకుని రావాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. మన ప్రధానమంత్రి ఏం చెప్తున్నారంటే గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ ఇంకా ఎంపవర్ కావాలని వారి ఆశయం, వారి ఆకాంక్ష మేరకు ఇలాంటి స్టూడెంట్స్ గర్ల్స్ కూడా ఇలా వెళ్ళడం చాలా సంతోషకరం. ఇంకా ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం భయపడతా ఉంటారు, ఎందుకంటే ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో ఏంటో అని. కానీ మనం ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్ కూడా, సో వాళ్ళని కూడా మనం పిల్లలని ఇంకా కూడా వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ వాళ్ళ ఫ్యూచర్ ఎండివర్స్కి కానీ రీచ్ చేయడానికి మనం స్ఫూర్తిగా ఉంటాం. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా ఇద్దరు కూతుర్ని కోరి తెచ్చుకున్నాను, కానీ ఇద్దరిని కొడుకులానే పెంచాను, ముందుకు తీసుకెళ్తాను. మిగతా వాళ్ళు 2 ఆడపిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు చాలా బాధపడతారు. అది బాధపడద్దు. మనము మన స్పిరిట్ వాళ్ళకి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? క్రమశిక్షణ. ఫస్ట్ పేరెంట్స్ మాట నిలబెట్టాలి. అలా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటే మన పిల్లల్ని మనం కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. లద్దాఖ్ ఎందుకంటే ఆమె డ్రీమ్ ఉంది ఒకటి, ఆమె రైడర్. ఆమెకి ఏం కాయిస్తుందంటే నేను ఇంత దూరం లద్దాఖ్ అంటే మామూలు మాట కాదు, మన ఇండియాలోనే హైయెస్ట్. అంటే మీది అంతా మీకు అది ఓం ఆమె కాయేస్తుంది. కాయేస్తుంది వాళ్ళ టీంని తయారు చేసుకుంది. టీం అందరు కలిసి ఒక స్పాన్సర్స్ వాళ్ళ స్పాన్సర్స్ వచ్చింది, వాళ్ళ తరఫు నుంచి పోతున్నందుకు మా ముషిరాబాద్ డివిజన్ నుంచి పోతుంది కాబట్టి మాకు అందరికి హ్యాపీ. ఇదే విషయంలో అందరూ కూడా పిల్లలకు వాళ్ళ ఆడపిల్లలు నన్ను బాధపడదు. ఆడపిల్లలకి ఏమేమి ఇంట్రెస్ట్ ఉందో అది స్పోర్ట్స్లో కానీ దేనిలో కానీ వాళ్ళకి ఏముందో అది అంతా నేర్పియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఆల్ ది బెస్ట్ బాంధు, మంచిగా సక్సెస్ఫుల్గా పోయి రావాలని కోరుతున్నా. ఎంతటి సవాళ్లు ఎదురైనా లక్ష్య సాధన కోసం ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ యాత్ర ద్వారా ఇవ్వాలనుకుంటోంది బంధవి. ఇది ఇవాల్టి మన హైదరాబాద్. నమస్తే.